5వ తరగతి తెలుగు సంసిద్ధత 12వ రోజుకు స్వాగతం. సంసిద్ధతలో భాగంగా వాక్యాలకు సంబంధించి యాక్టివిటీస్ చూద్దాం. ఈరోజు ఇది మీ టీచరు మీకు చేపిస్తారు. జట్టు కృత్యం. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. వీటిని సరిగ్గా మ్యాచ్ చేసి వీటికి ప్రక్కన రాయాలన్నమాట. సోమయ్య తోటను చదును చేశాడు. సోమయ్య తోటలో మొక్కలు నాటాడు. సోమయ్య తోటలో మొక్కలు బాగా ఎదిగాయి. ఇలాగా పక్కపక్కనున్న వాటిని కలిపి రాయాలి. రాస్తున్నాను. సోమయ్య తోటను చదును చేశాడు. చదును చేశాడు. సోమయ్య తోటలో మొక్కలు నాటాడు. సోమయ్య తోటలో మొక్కలు నాటాడు. సోమయ్య తోటలో మొక్కలు బాగా ఎదిగాయి. లేదా సోమయ్య తోటలోని మొక్కలు బాగా ఎదిగాయి. సోమయ్య తోటలోని మొక్కలు బాగా ఎదిగాయి. తక్కువ ప్లేసే ఉంది ఇక్కడ, కాస్త చిన్నగా రాస్తున్నా. సోమయ్య తోటలో పండ్లు బాగా కాశాయి. సోమయ్య తోటలో పండ్లు బాగా కాశాయి. సోమయ్య తోటలోని పండ్లు కోశాడు. సోమయ్య తోటలోని పండ్లు కోశాడు. సోమయ్య కోసిన పండ్లు బజారుకు తీసుకువెళ్ళాడు. సోమయ్య కోసిన పండ్లు బజారుకు తీసుకువెళ్ళాడు. వెళ్ళాడు ప్లేస్ సరిపోవట్లేదు. సోమయ్య కోసిన పండ్లు బజారులో అమ్మాడు. సోమయ్య కోసిన పండ్లు బజారులో అమ్మాడు. పై వాక్యాల ఆధారంగా పేరా వ్రాయండి. ఈ వాక్యాలను ఆధారం చేసుకొని మనం ఒక పేరా అనేది రాద్దాం. పేరా అంటే కొన్ని వాక్యాలు కలిసి రాసేదాన్ని పేరా అంటారన్నమాట.
ఫస్ట్ ఏం రాసాం? సోమయ్య తోటను చదును చేశాడు. ఇవన్నీ కలిపి రాస్తే పేర అయిపోతుంది. సోమయ్య తోటను చదును చేశాడు. సోమయ్య తోటలో మొక్కలు నాటాడు. కస్తమానం సోమయ్య అని రాయనక్కర్లేదు, తోటలో మొక్కలు నాటాడు రాద్దాం. తోటలో మొక్కలు నాటాడు. తోటలోని మొక్కలు బాగా ఎదిగాయి. ఇప్పుడు సోమయ్య తీసేసి తోటలోని మొక్కలు బాగా ఎదిగాయి. తోటలో పండ్లు బాగా కాసాయి. పండ్లు బాగా కాసాయి. సోమయ్య తోటలోని పండ్లు కోసాడు. సోమయ్య తోటలోని పండ్లు కోసాడు. రాయడానికి ఉన్నాయి కానీ ఇక్కడ మనకి లైన్స్ లేవనమాట, ఆపేద్దాం. దీన్నే పేరా అంటారు. కొన్ని వాక్యాలు కలిపి రాసేదాన్ని పారాగ్రాఫ్ అంటారు అన్నమాట. కింది వాక్యాలను చదవండి, వాక్యాలను వరుస క్రమంలో సరిచేసి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో గజిబిజిగా ఇచ్చారన్నమాట పదాలన్నీ కూడా అర్థవంతమైన వాక్యం తయారయ్యేలాగా మనం తయారు చేసి రాయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక వాక్యం ఉదాహరణగా ఇచ్చారు. ఉండేవి పావురం చీమ చెట్టుపై ఒక చెట్టుపై పావురం చీమ ఉండేవి. ఇలా గజిబిజిగా ఉన్నదాన్ని ఇలా సరిచేసి మంచిగా రాయాలన్నమాట. స్నేహితులు అవి మంచి స్నేహితులు. అవి మంచి స్నేహితులు. కాలు జారి చెట్టుపై నుండి చీమ నీటిలో పడింది. చీమ కాలు జారి చెట్టుపై నుండి నీటిలో పడింది. చీమ కాలు జారి చెట్టుపై నుండి నీటిలో పడింది. రక్షించింది పావురం నీటిలో ఆకువేసి. పావురం నీటిలో ఆకువేసి రక్షించింది. పావురం నీటిలో ఆకువేసి రక్షించింది. ఒడ్డుకు చేరింది ఆకు పైకెక్కి చీమ. చీమ ఆకు పైకెక్కి ఒడ్డుకు చేరింది. చీమ ఆకు పైకెక్కి ఒడ్డుకు చేరింది. రాయడం. ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన వాక్యాలతో
ఇక్కడ పదాలు ఇచ్చారు కదా, వాటితో వాక్యాలు రాయాలి. ఇక్కడ ఉదాహరణగా తేజ బడికి వెళ్ళాడు. తేజ బడికి వెళ్ళాడు, అలాగే మనం రాయాలి. మమత బజారు వెళ్ళింది. మమత బజారు వెళ్ళింది. తేజ మమత ఆటలు ఆడారు. తేజ మమత ఆటలు ఆడారు. మమత బడికి వెళ్ళింది. మమత బడికి వెళ్ళింది. తేజ మమత బజారు వెళ్ళారు. తేజ మమత బజారు వెళ్ళారు. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. టీచర్ చెప్పినప్పుడు దీనిని రాయాలి.